పాపికొండల అడవుల్లోనే పెద్ద పులి సంచరిస్తోందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలవరం డీఎఫ్ఓ పివి సందీప్ రెడ్డి తెలిపారు. అటవీ సంరక్షణాధికారి నీలకంఠ రాతిరెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దిగువన దూడపై పులి దాడి చేసి చంపిన ప్రాంతాన్ని అలాగే పులి సంచరించిన ప్రాంతాలు పరిశీలించారు. సింగనపల్లి, కొత్తూరు పరిసర రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని గుర్తించారు. పులి పశువులను తినడానికి అలవాటు పడిందని, ఇప్పటివరకు మనుషులపై దాడి చేసిన సంఘటనలు లేవన్నారు. ప్రస్తుతం సహకరిస్తున్న ప్రాంతంలో సంచరిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నీరు, ఆహారం సమృద్ధిగా ఉండడంతో మళ్లీ జనావాసాల వైపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అదనంగా పులిని పట్టుకోవడానికి శ్రీశైలం అటవీ శాఖ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని, ట్రాంక్యులైజర్ గన్స్, అలాగే వలలు తదితర సదుపాయాలతో సిద్ధం చేసినట్టు వెల్లడించారు. అటవీ సిబ్బంది పులి కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని చెప్పారు డిఎస్ఓ. ఏదైతే టైగర్ని మనం రీసెంట్లీ రంపచోడవరం ఫారెస్ట్ డివిజన్లో వదిలేమో అది మళ్ళీ మనకి రివర్ క్రాస్ చేసి ఏలూరు ఫారెస్ట్ డివిజన్కి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా మనకి ఇక్కడ ఏలూరు ఫారెస్ట్లో తిరుగుతూ వస్తుంది. సో దీని పరంగా ప్రజెంట్ ఏంటంటే మనం దానికి శాటిలైట్ ద్వారా ఆల్రెడీ మనం ట్రాక్ చేస్తున్నాం. దానికి ఏదైతే కాలర్ పెట్టామో దానివల్ల దానికి మూమెంట్ అన్నది మనకి రెగ్యులర్లీ సిగ్నల్ ఉన్నప్పుడు, అంటే అది మనకి దట్టమైన అడవిలో ఉండి సిగ్నల్ రాకపోతే తప్ప కొద్దిగా ఓపెన్ కవర్ ఉంటే మాకు లొకేషన్ ఎక్కడ ఉంది అన్నది కూడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఎవ్రీడే మనకి ఒక 5 to 6 అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి టైగర్ ఎక్కడ ఉంది అన్నది ట్రాక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నియర్ బై ఏదన్నా విలేజ్కి వెళ్తున్నా కూడా మనకి కొంచెం ఆ కాలర్ అమర్చడం వల్ల ఎక్కడుంది అన్నది మనకు తెలుస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ మేము ఇమీడియట్లీ ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే కొద్దిగా లొకేషన్ అప్రాక్సిమేట్గా ఉంటుందో ఆ ఏరియాస్లో మనం ఇప్పుడు ఈవెన్ యాంటీనాస్ ఉన్నాయి, టెలిమెట్రీ ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. సో వాటి బట్టి కూడా కొద్దిగా లొకేషన్ ఎక్కడుంది అన్నది మనం టైగర్ని ట్రాక్ చేస్తున్నాము.